కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వాళ్ళ టాపిక్లో. 2 కిడ్నీలు చెడిపోయిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. దీన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాం. ఎప్పుడైతే కిడ్నీ ఇక ఏమీ పనిచేయట్లేదు అన్నప్పుడు దాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాం అనమాట. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాణాంతకం అనమాట. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి డయాలిసిస్, రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ డయాలిసిస్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ. ఇప్పుడు బాడీలో ఉన్న బ్లడ్ని తీసుకెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ మెషిన్లో ఫిల్టర్ ద్వారా మనకి అనవసరమైన వ్యర్థ పదార్థాన్ని ఇవన్నీ తీసేసే పరికరాన్ని డయాలైజర్ అనే మెషిన్ అంటుంది. ఈ డయాలైజర్ మెషిన్ ద్వారా మనం మన అన్వాంటెడ్ మెటీరియల్ ఇదంతా తీసేసి మళ్ళీ ఆ బ్లడ్ని పేషెంట్కి ఎక్కించడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కలిపి సుమారుగా 4 గంటలు పేషెంట్ ఆ మెషిన్ పక్కన పడుకుని అలాగే ఉండి వారానికి 2-3 సార్లు, కనీసం 3 సార్లు అయినా, కామన్గా 2 సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రక్రియ కోసం ప్రతిసారి నెఫ్రాలజిస్ట్ నర్సింగ్ హోమ్కి వెళ్ళి ఇది చేస్తే ఒక మాదిరిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోగలిగితే కిడ్నీ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఈ ఒక కిడ్నీ పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇక డయాలిసిస్ చేసే అవసరం ఉండదు, డైట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఆయన ఉన్న ఇంతకు ముందు ఉన్న జాబ్ కూడా చేసేయచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత లేడీస్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. అంత నార్మల్గా నియర్ నార్మల్ అయిపోతారనమాట. అది ఏమీ పెద్ద ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనం చేసిన కిడ్నీ ఆపరేషన్స్లో ఓల్డ్ 20-25 ఇయర్స్ కూడా ఎంతో చక్కగా హాయిగా పనిచేసుకోవచ్చు. సో ఇప్పుడు కిడ్నీ డొనేషన్ కావాలంటే మనకి రిలేటెడ్ లైవ్ డోనర్, కెడావర్ డోనర్ అని 2 రకాల కిడ్నీ డోనర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి రిలేటెడ్ డోనర్స్ అనేది అమ్మ నాన్న దగ్గర నుంచి సిబ్లింగ్స్, బ్రదర్ సిస్టర్ కానీ, అలాగే బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇది సహజంగా మనకి ఉన్న కిడ్నీ నీడ్కి సరిపోదు. మనకి నీడ్ లక్షల్లో ఉంటే ఇటువంటి వేలల్లోనే మనకి అవకాశం కుదురుతుంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అప్పుడు ఈ మన కెడావర్ కిడ్నీ డోనర్స్ మనం బాగా ఎంకరేజ్ చేసి అటువంటి బ్రెయిన్ డెడ్ అయిన వారిలో ఈ ప్రక్రియ అనేది చేయగలిగితే మనం ఈ షార్టేజ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి కొంచెం ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన సమాజంలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ కెడావర్ డొనేషన్ ఇచ్చేటట్టుగా మనం అవగాహన పెంచి ప్రతి ఒక్కరు డోనర్ కింద తీసుకొచ్చి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అవుతారో వీళ్ళ కిడ్నీస్ కానీ, అలాగే కిడ్నీతో పాటు మరిన్ని అవయవాలు మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే ఎంతోమంది ఫ్యామిలీస్లో జీవితాలలో మనం ఆనందం తీసుకురాగలుగుతామని